హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారండి మీరందరూ? మీరు చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. నేనైతే మార్నింగే రైస్ అయితే పెట్టానండి. మీకు తెలుసు మా బాబు కాలేజ్కి వెళ్తాడని, సో వాడి కోసం అని పెట్టాను. తీరా నేను కర్రీ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి ఈరోజు నేను వెళ్ళట్లేదని చెప్పాడు. సో అందుకని కర్రీ అయితే కొంచెం లేట్గానే నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. రైస్ అయితే పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ అయితే 7 అయిందండి టైము. ఇప్పుడే మా వారు మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేశారనమాట. సో అందుకని నేను మళ్ళీ బట్టలు ఆరేస్తే నేను మీకు ఈ మొక్కలన్నీ చూపించలేను. అందుకనే కొంచెం ముందుగానే చూపిస్తున్నాను ఈరోజు వ్లాగ్లో అన్ని మొక్కలన్నీ కూడాను. అన్నీ పాత మొక్కలేనండి, కాకపోతే వాటరింగ్ అది చేశానన్నమాట. సో మార్నింగే మొక్కల వైపు చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అందుకోసమని కాసేపు నేను అక్కడ టైం స్పెండ్ చేస్తాను. సో హడావిడిగా క్యారేజ్ వండే పని కూడా నాకేమీ ప్రస్తుతానికి లేదు కాబట్టి కాసేపు అట్లాగా ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేస్తూ జాగ్రత్తగా అన్నీ చూస్తూ ఉంటానన్నమాట. ఏమైనా బగ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదన్నా లీవ్స్కి డ్యామేజెస్ ఉన్నాయా, దానికి ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా నేను అంటే ప్రతి ప్లాంట్కి కూడా ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, గూగుల్ లెన్స్లోని దానికి ఫోటో తీసి సో ఈ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ ఉంటుంది అన్నీ నేను అన్నీ చెక్ చేసుకుంటాను అనమాట. సో ప్రతి ప్లాంట్ని కూడా నేను కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. అట్లానే డ్రై లీవ్స్ ఏదన్నా ఉన్నా కూడా వెంటనే దాన్ని తీసేస్తూ ఉంటానండి. 2 డేస్కి ఒకసారి అయితే నేను డ్రై లీవ్స్, తర్వాత మనకి కుండీల్లో కలుపు మొక్కలు లాంటివి వస్తాయి కదా, సో అవి కూడా నేను తీసేస్తూ ఉంటానండి. ఎందుకంటే అసలైన మొక్కకి అసలే మనం కుండీలో పెడుతున్నాం కదా, మట్టి తక్కువ. సో మళ్ళీ దానికి కలుపు మొక్కలు వచ్చినాయి అనుకోండి, పిచ్చి మొక్కలు, అసలైన మొక్కకి అంత బలం సరిపోదు కదా. అందుకని అవన్నీ కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటానన్నమాట. సో నాకు మార్నింగ్ కొంచెం టైం దొరికింది ఈరోజు. అందుకని ఇంకా మొక్కల దగ్గర కాసేపు ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటానండి. అట్లా బ్లాక్ కాఫీ పట్టుకొని చక్కగా కారిడార్లో తిరుగుతూ అట్లా కాఫీ తాగుతూ ఉంటే ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి దాన్ని పలకరించి ఎలా ఉంది ఏంటి, దానికి ఏం ప్రాబ్లం లేదు కదా, లేదంటే ఏదన్నా మొగ్గలు రాలిపోతున్నా, ఆకులు రాలిపోతున్నా, ఇవన్నీ కూడా కొంచెం మేము జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. అలాగే మా ఇంటి ముందు చిన్న ఖాళీ ప్లేస్ ఉంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించాను చాలామందికి. అయితే ఆ ఖాళీ ప్లేస్లోని వాళ్ళు చక్కగా వంకాయ మొక్కలన్నీ వేసుకున్నారండి. అలాగే ఒక 1 వీక్ బ్యాక్ తోటకూర విత్తనాలు జల్లారనమాట. చాలా బాగా వచ్చినాయి. అందుకే నేను మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. సో నాకు కూడా బాగా అనిపించింది మార్నింగే అట్లాగా తోటకూర అప్పుడే వచ్చిన ఫ్రెష్ ఆకుకూర కదండి, భలే బాగా అనిపిస్తుంది కదా. అందుకనే ఆ గోడ దగ్గర నుంచొని అలా చూస్తున్నాను అనమాట. ఇవన్నీ వచ్చేసి తులసి మొక్కలండి, చాలా గుబురుగా పెరిగినాయి, చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొక్కలు అంత బాగా పెరగవు. అది ఖాళీ ప్లేస్లోని దానంతా అదే, అంటే విత్తనాలు ఒకదానికొకటి పడి చక్కగా బాగా వచ్చినాయి. వీడు వచ్చేసి మా కాలభైరవుడు అండి, మా వీధిలో కాపలా అనమాట. చక్కగా అందరినీ బాగా చూసుకుంటాడు. మా వీధిలో ఉన్న వాళ్ళు అందరం తెలుసండి, బయట వాళ్ళు ఎవరన్నా వస్తే మాత్రం అరుస్తాడు ఖచ్చితంగా. ఇంకా ఎదురుగుండానే మాకు చక్కగా వేప చెట్టు, మామిడి చెట్టు అండి. మంచి ప్లెజెంట్ గాలి ఉంటుందండి మార్నింగ్, చాలా బాగుంటుంది. అది గాలి వచ్చినప్పుడు అంటే చక్కగా అక్కడ కుర్చీ వేసుకొని ఆ సందులో కుర్చీ వేసుకొని కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ ఖాళీ స్థలంలో వంకాయ మొక్కలు వేశారని చెప్పాను కదా, అలాగే మొన్న పచ్చిమిర్చి మొక్కలు కూడా వాళ్ళు నాటారండి. ఇంకా మొలకలు రాలేదు, అంటే మొలకలంటే వాళ్ళు నార్లే నాటారు, అంటే ఇంకా పువ్వులు కానీ ఏమీ రాలేదన్నమాట. దానికోసమని చూస్తున్నాను. నేను కూడా రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు మార్నింగ్ 6 o'clock వచ్చి వాటరింగ్ చేస్తున్నా అవన్నీ కూడా నాకు కూడా కొంచెం ఫార్మింగ్ సైడు, మొక్కల సైడు ఇష్టం కాబట్టి నేను కూడా రోజు చూస్తూ ఉంటానన్నమాట. ఈ స్థలంలోనే ఒక మూలకి నుయ్యి ఉంటుందండి. సో ఆ నూతిలో నీళ్ళే తీసుకొని వీళ్ళు ఈ మొక్కలన్నిటికీ కూడా చక్కగా స్ప్రే చేస్తూ ఉంటారు. డైలీ రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసి ఆల్మండ్స్ నేను నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను కదా, సో అవైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను.
ఇవి నా మట్టి కుండలండి. నేను రోజు వంటలు చేస్తున్నా కదా! అవే అన్నమాట ఆ 3. అంటే దీని ముందు వీడియోలో కూడా నేను చూపిచ్చాను. ఎన్ని కొన్నాను విత్ లిడ్స్ అన్నీ చూపిచ్చాను నేను. ఇక పాలైతే ఒక పొయ్యి మీద పాలు పెట్టానండి. అలాగే ఒక పొయ్యి మీదేమో ఎగ్స్ పెట్టాను బాయిలింగ్‌కి. ఈ పాలొచ్చేసి నిన్న మీకు చెప్పాను కదండీ! పక్క ఊరికి వెళ్తున్నాము. ఒకళ్ళని రిలేటివ్స్ని పలకరించడానికి వెళ్తున్నామని చెప్పా కదా! ఆ అబ్బాయికి బాలేదని చెప్పేసి. సో అక్కడ పాల కేంద్రంలో తీసుకున్న మిల్క్ అండి. స్వచ్ఛమైన గేదె పాలండి. వితౌట్ వాటర్ అనమాట. సో చాలా చాలా బాగున్నాయి. లీటర్ 80 రూపీస్ అనమాట. నేను 2 బాటిల్స్ తెచ్చుకున్నాను. ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఒక బాటిల్ ఏమో కాస్తున్నాను. సో నేను ముందే కాసేసాను కదా, మీకు బాటిల్ చూపించలేదని మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి బాటిల్ తీసి మీకు చూపిస్తున్నాను. చాలా చాలా బాగున్నాయండి, చాలా చిక్కగా ఉన్నాయి. టీ కాఫీ తాగే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. నేను తాగను కాబట్టి మేమేంటంటే ఎక్కువగా పెరుగుకి మజ్జిగకి యూజ్ చేస్తామండి ఈ పాలని. అది ఇంకా మా అబ్బాయి మార్నింగ్ బయటికి వెళ్తున్నాడు అని చెప్తే ఏమన్నా కూరగాయలు తీసుకురా వండడానికి అని చెప్పా. సో వాడేంటి ఆకుకూర తీసుకొచ్చాడండి. ఆ ఆకుకూర కూడా అంటే ఆకు ఫ్రెష్గానే ఉంది, కానీ అంత లేత ఆకుకూర కాదనమాట. తోటకూర ఇది అంత లేతది కాదు. దీంతోనేమో ఫ్రై చేస్తేనేమో గడ్డిలాగా ఉంటుందేమో అని భయం వేస్తుంది. అదే కొన్ని పప్పు వండుదామంటే నిన్ననే నేను వీడియోలో కూడా చూపించాను టమాటా పప్పు వండానని చెప్పి. మరి నిన్న పప్పు ఇవాళ పప్పు అంటే తినరు కదా. సో అందుకని నేను దీంతో పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. తోటకూర పులుసు విలేజ్ స్టైల్లో, అది కూడా మట్టి కుండలో చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు మనము నాన్ వెజ్ ఇవి అవి కాకుండా ఇట్లా ట్రై చేస్తే కూడా రెసిపీస్ చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకుకూర అంటే మంచి ఫైబర్ ఉంటుంది కదండి, మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అంటే మనకి డైజెషన్కి కూడా చాలా చాలా బాగుంటుంది. అందుకని అనమాట. పాలైతే కాగిపోయినాయి కదా ఇందాక, నేను అప్పుడు అందులోని తోడేసి పక్కన పెట్టుకున్నానండి పెరుగు అవడం కోసము. ఇంకా ఈ తోటకూర అయితే కూడా చక్కగా బాగా కడుక్కున్నానండి. బాగా ఇసుకుంటుంది తోటకూరలోని. అందుకని బాగా కడిగి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 మిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము పులుసు అంటే తోటకూర పులుసు స్టార్ట్ చేద్దాము. చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం. అంటే ఇప్పుడైతే చింతపండు అవసరం లేదు. ఫస్ట్ అయితే మనం ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఈ మట్టి కుండలు కొన్న కానించి నేను ప్రతిదీ ఇందులోనే వండుతున్నానండి. నాకైతే బాగా నచ్చుతున్నాయి. ప్రతి రెసిపీ నచ్చుతుందండి. అయితే ఇంకా నాన్ వెజ్ నేను వండలేదు. ఫస్ట్ అయితే పన్నీర్ వండాను, తర్వాత మష్రూమ్ వండాను. ఇవాళ వచ్చేసి తోటకూర వండుతున్నాను. ఇంకా చికెన్ కానీ ఫిష్ కానీ ఇవి ఇంకా నేను ఇందులో ఇంకా వండడం నేను స్టార్ట్ చేయలేదు. సో నేను ఫ్యూచర్లో ఆ వీడియోస్ కూడా ముందు ముందు రాబోతున్నాయి. సో మీరు నా వీడియోస్ అయితే అన్నీ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారని అనుకుంటున్నానండి. మనకైతే ఇంతవరకు బ్రేక్ త్రూ అసలు ఏమీ రాలేదు. నేను చాలా వీడియోస్ పెడుతున్నాను. అంటే నాకు పెట్టడం తెలియట్లేదా, లేకపోతే వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి. షార్ట్స్ పెడుతున్నాను, అట్లనే నేను లెంతీ వీడియోస్ కూడా పెడుతున్నాను. అలాగే నాకు భక్తి కొంచెం ఎక్కువే. సో దేవుడి వీడియోస్ కూడా నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటానన్నమాట. ఇలా మనం కట్ చేసుకున్నవన్నీ కూడానండి నేను ఆ మట్టి పాత్రలో వేసుకున్నాను. ఆయిల్ అసలు ఏమీ వేయకూడదండి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసేసి వాటర్ వేసేసి, ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. వాటర్ వేసేసి దాన్ని మూత పెట్టేయాలన్నమాట. అది మూత పెట్టిన తర్వాత చక్కగా అవి ఉడుకుతాయండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే తోటకూర ఇవన్నీ కూడా బాగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత యాక్చువల్లీ ఇది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ కుక్కర్ కంటే కూడా ఇలాగా హెల్తీగా వండుకోవడం చాలా మంచిది కదండి. కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ నాకు ఇప్పుడు టైం ఉంది, అంత ఫాస్ట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసు కదా, అంటే అంత హడావిడిగా ఎవరికి క్యారేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. అందుకే మట్టి పాత్రలో పెట్టుకున్నానండి. కొంచెం లేట్ అయినా పర్లేదు అని అనుకున్నవి నేను ఇందులో వండుకుంటున్నాను.
అలాగని మనము ఏదో స్టీల్ గిన్నెలో కానీ లేదా సిల్వర్ గిన్నెలో కానీ వండిన దానికి దీనికి ఏమన్నా ఎక్కువ టైం పట్టేస్తుందని అనుకుంటారేమో. అదేం కాదండి. మనం వేరే గిన్నెలో వండుకున్నదైనా దీంట్లో వండుకున్నదైనా సేమ్ అదే టైం పడుతుంది. కాకపోతే కుక్కర్ అయితే కొంచెం ఎక్కువ ఫాస్ట్గా అయిపోతుంది అంతే. అందుకని దాంతో కంపేర్ చేస్తున్నాను నేను. అట్లనే ఇందాక ఎగ్స్ బాయిల్ చేశా కదా, అవి కూడాను బాయిల్ అయిపోయినాయండి. తోటకూర పులుసు చేస్తున్నాను కదా, సో నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని ఫ్రైడ్ ఎగ్ చేస్తున్నానండి. అంటే బాయిల్డ్ ఎగ్ కూడా తినచ్చు, కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా బాయిల్డ్ ఎగ్ తీసుకుంటామన్నమాట. మళ్ళీ ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ అంటే అది కొంచెం చప్పగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఎగ్ని చక్కగా ఉడకబెట్టిన తర్వాత పైన పీల్ చేసేసి నైఫ్తోని ఘాట్లు పెట్టుకోనండి. ఆయిల్లోని డీప్ ఆయిల్ కాదండి, నార్మల్గా కొంచెం పాన్లో ఆయిల్ వేసి ఉప్పు కారం పసుపు వేసి లైట్గా అటు ఇటు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అలాగైతే ఫ్రైడ్ ఎగ్స్ ఓకే, మరి డీప్ ఆయిల్ కాదు కాబట్టి పర్వాలేదన్నమాట. అంటే మనకి కర్రీ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫ్రైడ్ ఎగ్ తిన్న ఫ్లేవర్ అయితే మనకు వస్తుంది. అలాగే మరీ బాయిల్డ్ ఎగ్ చప్పగా ఉంటుంది కాబట్టి అలా తినలేము కాబట్టి ఇంకా ఇట్లాగని పెట్టాను అనమాట. పులుసులోకి పులుసులో కూడా ఇది వేసేసుకోవచ్చు కావాలంటే, కానీ నేను విడిగా ఫ్రై చేస్తున్నానండి దీనికోసము. ఇలా మీరు ఎప్పుడైనా చేశారో లేదో, మామూలుగా అయితే మనము ఏదన్నా కర్రీ వండేటప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకుంటాం కదా, ఎగ్స్ బాయిల్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని దాన్ని కర్రీలో యాడ్ చేసుకుంటారు చాలామంది. కానీ ఇలా ఫ్రైడ్ ఎగ్ కూడా చాలా బాగుంటుందండి. సో తోటకూర పులుసు చేసుకుంటున్నాం కదా, అందుకని ఫ్రైడ్ ఎగ్. ఇంకొకటి కూడా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మా అబ్బాయి అయితే తినడు, కానీ నాకు మా వారికి ఇష్టం అనమాట. మా ఊరి నుంచి మెత్తళ్ళు తెప్పించుకున్నాము. సో అవి కూడా నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. పులుసులోకైనా సాంబార్లోకైనా మెత్తళ్ళు ఫ్రై చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా నేను చేస్తాను. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా పాన్లోని, కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు నేను అందులో ఎగ్స్ యాడ్ చేసుకుంటానండి. ఎగ్స్ కాస్త ఫ్రై అయిపోయినాయి అని అనుకున్నాక అప్పుడు దానికి సాల్ట్ను కారము యాడ్ చేసుకుంటాను అనమాట. అయితే నిన్న పలకరించడానికి వెళ్ళాను కదండి, వేరే పక్క ఊరికి వెళ్తున్నానని చెప్పా కదా. సో అతనైతే బెడ్ రిటర్న్ అండి. అంటే చూస్తే ఏమో చాలా చాలా బాధ అనిపించింది. మనం ఎంత బాధపడినానండి, అతని బాధని అసలు మనం ఏమాత్రం తగ్గించలేమండి. అతను అటు ఇటు కూడా అసలు తిరగలేకపోతున్నాడనమాట. అంటే రిబ్స్కి కూడా ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సో అటు బ్యాక్ సైడ్ ఏమో వెన్నుకి ఆపరేషన్ చేశారు. ఆ బ్యాక్ సైడ్ కుట్లు నొప్పి, అటు ఇటు తిరగడానికి కూడా నొప్పి. వెళ్ళకిలా కూడా ఎంతసేపు అని ఒక మనిషి ఎన్ని రోజులని పడుకుంటాడండి. చాలా బాధ అనిపించిందండి, నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే మా పిన్ని వాళ్ళేమో వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ అవి ఉంటాయి కదండి, సో దాంట్లో పోస్ట్ చేసి కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేశారంట. సో ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ అది కూడా వాళ్ళకి ఇచ్చారు. మనం ఎన్ని చేసినా కూడా అది వాళ్ళకి ఏదో కొన్ని రోజుల వరకు ఓకే, ఆ తర్వాత ఏంటి అన్న ప్రశ్నకే చాలా బాధేస్తుంది. బాధతో పాటు కాస్త భయం కూడా వేస్తుందండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ అమ్మగారు అబ్బాయి ఇద్దరే ఉంటారు. తనే మొత్తం చూసుకోవాలన్నమాట వాళ్ళ అమ్మగారికి కూడాను. సో తనకే ఇలాగ బాగాలేకపోయేసరికి పాపం వాళ్ళ అమ్మగారు కూడా చాలా చాలా ఏడ్చారండి. మేము చాలా కంట్రోల్ చేసుకున్నాము, ఎందుకంటే అతని ముందు అట్లాగా మనం డల్ అయిపోతే మనల్ని చూసి అవతల వాళ్ళు కూడా ఇంకా డల్ అయిపోతారు కదా. సో అందుకే అలా చేయకూడదని మేము చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాము. ఇంకక్కడి నుంచి వస్తూ మేము పాల కేంద్రంలో పాలు తీసుకుని వచ్చామన్నమాట. అది ఒక చిన్న పల్లెటూరు అండి. సో అక్కడ గేదెలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి పాల కేంద్రంలో కూడా పాలు చక్కగా స్వచ్ఛమైన పాలండి, చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని అక్కడి నుంచి తెచ్చుకున్నాం మేము. ఇంకోటి ఏంటంటే ఎండలు అయితే చాలా ఎక్కువైపోయినాయండి. మీ ప్రాంతంలో ఎలాగున్నాయో తెలియదు, కానీ అసలు మాకు ఇక్కడ తెలుగు రాష్ట్రంలో మాత్రం ఇక్కడ గోదావరి జిల్లా సైడు చాలా చాలా ఎండలు పెరిగిపోయినాయండి. నేను ఈ బాటిల్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ఇది
కూలింగ్ వాటర్ని 24 అవర్స్ వరకు అలాగే ఉంచుతుంది అనమాట. ఈవెన్ హాట్ వాటర్ కూడా. సో ఏంటంటే ఇందులోని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చిల్డ్ వాటర్ ఒక హాఫ్ బాటిల్ వేసుకొని, హాఫ్ బాటిల్ నార్మల్ వాటర్ వేసుకొని అది పెట్టుకొని తాగుతున్నామండి. అంటే ఇది మే నెలలో, ఏప్రిల్ నెలలో అలా తాగేవాళ్ళము. అంటే వేడి తట్టుకోలేక. మళ్ళీ ఇప్పుడు జూలై 15th దాటిపోయిన తర్వాత కూడా ఇంకా తాగాల్సి వస్తుంది. అంటే మధ్యలో కాస్త పర్వాలేదండి. కానీ ఈ 4-5 డేస్ నుంచి ఎండలైతే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు భరించలేనంత ఎండలున్నాయండి నిజంగాను. ఈవెన్ నేను మా అబ్బాయి 8:30కి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఆరేయడానికి నేను మీకు ఇందాక చూపించా కదా మొక్కలు కారిడారు, అక్కడికి వస్తానన్నమాట. 8:30కి కింద కాళ్ళు కాలిపోతున్నాయండి. కింద టైల్స్ మీద నడుస్తుంటే కాళ్ళు కాలిపోతున్నాయి అన్నమాట. అంటే అంత వేడి ఉన్నదండి అక్కడ. చాలా చాలా వేడి ఉంటుంది. మళ్ళీ ఏంటో అదే ఈఎల్నికో ఏదో అంటున్నారు కదా, దానివలన కొంచెం హాట్ ఫ్లాషెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయి, మన ఇండియా మొత్తానికి ఉంటాయి అని అన్నారు. ఈవెన్ మోడీ గారు కూడా ఏదో చెప్పారు మనకి. అది సంగతి. ప్రస్తుతానికైతే తోటకూర అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. సో పప్పు గుత్తి తీసుకొని చక్కగా మెదుపుతున్నాను అనమాట. నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఆల్రెడీ. సాల్ట్ యాడ్ చేసి చక్కగా మెత్తగా నేను మెదుపుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోని చింతపండు పులుసు కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి. చింతపండు పులుసు పోసిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడే కదా మనం చింతపండు వాటర్ వేసాము. సో అది దగ్గరికంట కొంచెం గుజ్జులాగా రావడానికి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాలన్నమాట. పొయ్యి మీద పెట్టి అది దగ్గర పడిన తర్వాత అప్పుడు పోపు వేసుకుంటే అప్పుడు మనకి తోటకూర పులుసు రెడీ అవుతుందండి. సో ఈ రెసిపీస్ నేను ఏదైతే చేస్తున్నానో నార్మల్గా ఈ మట్టి కుండలోని ఈ 3 days నుంచి కూడా చాలా ఫ్లేవర్గా ఉన్నాయండి. అసలు ఎంత ఫ్లేవర్ అంటే నార్మల్ మనము కుకింగ్ డిషెస్లో చేస్తే కూడా అసలు నాకు తెలిసి ఎంత ఫ్లేవర్ రాదు. అదే మనము కట్టెల పొయ్య ఇలాగంటారు కదా, దాని మీద చేస్తే మాత్రం అసలు మట్టి కుండలోని ఇంకా టేస్టీగా ఉంటాయి అనిపించింది నాకు. దీనికే ఎంత టేస్ట్ ఉన్నాయో, అసలు ఎంత బాగుంటున్నాయో రెసిపీస్ అనిపించింది నాకు. ఏమీ అక్కర్లేదండి. ఉప్పు కారం పసుపు వేసినా కూడా ఈ మట్టి పాత్రలో వండుకుంటే అసలు ఆ టేస్ట్ వేరు. ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ కూడా దీంతోనే కదా మనకి ఉన్నది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. టేస్ట్ చాలా బాగుంది. నాది పన్నీర్ది ఒక డిష్ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి మా వాళ్ళేమో మట్టి కుండలో చేసిన పన్నీర్ పులావ్ మాకు కావాలి, మాకు కూడా రెసిపీ చేసి పెట్టవా ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి అడుగుతున్నారండి. మాకు కూడా ఒకసారి చేసి పెట్టవా వెజ్, చాలా అంటే చూస్తేనే మాకు తినాలనిపిస్తుంది, మాకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది, మీరు వండుకున్నప్పుడు మాకు అసలు చెప్పలేదు, మాకు కావాలి అని అడుగుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగ ఎవరైనా అడిగితే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను ఎంత బాగా చేస్తానో నాకు తెలియదు, కానీ మా వారు కానీ మా అబ్బాయి కానీ చాలా బాగున్నాయనే చెప్తారు. ప్లస్ ఆ మట్టి పాత్రలో చేసేటప్పటికి చెప్పాను కదా మీకు, ఆ వీడియోలో కూడా నేను చెప్పాను, స్మోకీ ఫ్లేవర్ అండి. అసలు ఎంత బాగుందో, అసలు చాలా బాగుందండి. ఇంకా నాన్ వెజ్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో అనిపిస్తుంది నాకు. అంత బాగా వచ్చింది అసలు వెజ్ రెసిపీస్. నాన్ వెజ్ కూడా చేస్తాను సండే కదా, సండే వండుకుంటాం కాబట్టి ఆ సండే కోసం వెయిట్ చేస్తున్నాను. లేదా ఈ మధ్యలో ఎప్పుడైనా చేస్తే తప్పకుండా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. నేను డైలీ వీడియోస్ పెడుతున్నానండి. మీకు ఎవ్రీడే వీడియోస్ వస్తూనే ఉంటాయి. షార్ట్ అయినా వస్తుంది, లేకపోతే లెంతీ వీడియో అయినా వస్తుంది. చింతపండు గుజ్జు కూడా వేసినాక పొయ్యి మీద పెట్టాం కదండి, బాగా దగ్గర పడింది కదా, అందుకని నేను ఇప్పుడు ఇంకా పోపు వేసేస్తున్నాను అనమాట. ఈ పోపు వేసేసుకుంటే ఇంకా మన పులుసు రెడీ అయిపోయిన తర్వాత మనకి ఎగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా మెత్తళ్ళు ఫ్రై అన్నాను కదా, అదొకటి చేయాలన్నమాట. అయితే నిన్న ఊరెళ్ళాం కదండి, అతన్ని పలకరించడానికి చాలామంది హెల్ప్ చేశారండి. తను చాలా మంచివాడు అనమాట. చాలామంది తనకి హెల్ప్ చేశారు. వేరే ఎక్కడెక్కడి నుంచో, అసలు మా తమ్ముడు వాళ్ళు US నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా డబ్బులు పంపించారండి. నాకు తోచినంత నేను కూడా సాయం చేశాను. నేను ఎంత చేశాను, ఎంత ఇచ్చాను అనేది నాకు చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ అయితే లేదండి. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను హెల్ప్ చేశాను. అయితే ఇది కూడా ఎందుకు చెప్తున్నారు అని అడగచ్చు మీరు. అసలు ఏమీ చేయకుండా కూడా చేసినట్టు చెప్పుకునే వాళ్ళే చాలామంది ఉన్నారండి.
వాళ్ళతో పోలిస్తే నేను చాలా బెటర్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి మంచితనం కూడా మంచితనంగా ఉండడం కూడా మంచిది కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఈ కలియుగంలోని. కానీ ఏం చేస్తాము అంతే, మనం మనుషులు ఎవరిని మార్చలేమండి. చేయని దానికి చేసినట్టు, చేసిన దానికి ఇంకా ఏదో ఎక్కువ చేసినట్టుగా ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు. మనకు అవన్నీ అనవసరం అండి. ఎవరి గురించైనా మనకు అనవసరం. మన పనేదో మనం చూసుకొని మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉన్నామా లేదా అన్నదే నాకు ఇంపార్టెంట్. నేను ఎక్కువగా బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడను. నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇదే మాట. నాకు ఇంట్లో ఉండడమే ఇష్టం అండి. ఇంట్లో నా మొక్కలు, నేను ఏదో కాసేపు టీవీ చూసుకున్నట్టు, ఏదో కాసేపు మిషన్ కుట్టుకుంటాను. ఇది చాలండి నాకు లైఫ్కి. అంతకుమించి నాకు ఇంకా ఎలాంటి పెద్ద పెద్ద కోరికలు, ఆశలు అసలు ఏమీ లేవు. ఇందాక మనము ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అదే పాన్లో నేను ఇప్పుడు, అంటే అందులో ఆయిల్ ఉందండి, పాన్లో ఆయిల్ ఉంది. సో అందుకని అదే పాన్లో నేను నెత్తళ్ళు కూడా వేసేస్తున్నానండి. ఇంకా మళ్ళీ ఇందులోని ఉప్పు, కారం, పసుపు వేయక్కర్లేదు. ఆ ఆయిల్లోనే ఇందాక ఎగ్స్ కోసం మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ఉంది కదా, సో అందుకని అదే ఆయిల్లోని నేను ఫ్రై చేసేస్తున్నాను. అయిపోతుంది అనమాట ఫాస్ట్గా. మా అబ్బాయి తినకపోయినా నాకు ఇష్టం కాబట్టి మా ఇద్దరి కోసం చేసుకుంటున్నాం ఇది యాక్చువల్లీ కర్రీలో కూడా కలిపేయచ్చు, కానీ వాడు తినడు కదా. తినకుండా మనం, అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు. హెల్తీ ఫుడ్ తింటే చాలండి. ఇది తినకపోయినా అది తినలేకపోయినా నేనేం అనుకోను అనమాట. హెల్తీగా ఉంటే చాలు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎక్కువ ఫోర్స్ కూడా తినాల్సిందే, కంపల్సరీ అది తినాల్సిందే అని అయితే నేను ఎప్పుడూ చెప్పనండి అసలు. అవన్నీ కూడా నాకు నచ్చవు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక మెచ్యూరిటీ ఉంది. సో అది వాళ్ళు చూసుకుంటారని నేను ఆలోచిస్తాను దేనికైనా సరే. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను హాఫ్ డే షూట్ చేస్తున్నానండి. హాఫ్ డే అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేస్తున్నాను. ఇంకా మేము భోజనం చేసేది ఇవన్నీ కూడా నేను షూట్ చేయట్లేదు. అంటే కొంత ప్రైవసీ అంటారో మరి ఏమంటారో, ఇంట్రోవర్ట్ అంటారో మరి. అందుకని నేను అన్నీ ఎక్కువగా చూపించడానికి పెద్దగా ఇష్టపడనండి. కానీ మంచిగా ఏదన్నా మాట్లాడాలన్నా ఏదన్నా కూడా నేను మాట్లాడాలని నాకు అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా వీడియోలో మాట్లాడతాను. సో నా వీడియోస్ ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కనుక నాకు హెల్ప్ చేయండి. నా వీడియోస్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ని. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే నా వీడియోస్ నచ్చితే కనుక ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ